వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. గురువుతో కలిసి లాభంలో శని బలంగా ఉన్నారు. వీరికి నూతన కార్యక్రమాలను శ్రీకారం చుడతారు. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సొంత నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరో ఏదో చెప్పారని వారి మాట వినకుండా నా వరకు నేను చేసుకుని వెళ్ళాలి, ముక్కుసూటిదనంగానే ఉండాలి, ఇలాగే వ్యవహరించాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, వాళ్ళు చెప్పిన మాట వినకుండా మన సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక్కొక్కసారి ఇబ్బందికరమైన వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ 10 మంది సలహాలు తీసుకుని అందులో ఏది బాగుంటుందో ఏది బాగుండదో నిర్ణయం మటుకు మీరు తీసుకోండి. తద్వారా లాభ పొందుతారు. అదేవిధంగా దశమ స్థానంలో రాహు బలంగా ఉన్నారు. లాభంలో శని బలంగా ఉన్నారు. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుతుంది. ముఖ్యంగా భూ సంబంధించిన విషయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, పూల వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏదైనా సరే కష్టాన్ని నమ్ముకుని మనం ముందుకు వెళ్ళాలి, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే వివాహం సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. మంచి సంబంధం కుదిరే అవకాశం ఈ వారం గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా కుటుంబంలోని చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అష్టమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో అంత బలంగా లేదు, శుక్రుడితో కలుస్తున్నారు. కాబట్టి మనస్పర్ధలు లేకుండా సామరస్యంగా వెళ్ళి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని సివిల్ సర్వీసెస్ కానీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి గట్టిగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా రాత పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఈ వారం కాలం వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ప్రేమ వివాహాలకి దూరంగా ఉండడం, చదువు మీద దృష్టి సారించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా గడిచిన వారం కంటే ఈ వారం బాగుంది. భాగ్యాధిపతి దశమాధిపతి అయిన శని లాభస్థానంలో బలంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి లోటు ఉండదు. రావాల్సిన బెనిఫిట్స్, అదేవిధంగా వ్యాపారంలో గడిచిన వారం కంటే ఈ వారం లాభాలు బాగా అందుకుంటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగాలు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, ఈఎన్టీ, డెంటల్ ఈ రంగాలు ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి లేదా వేరే చోట ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి కొంతవరకు ఆగి ఉండడం చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న చోట ఉద్యోగం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా మగవారు ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీరు బయటికి ఎప్పుడు శుక్రవారం కానీ సోమవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in